అది భయం బాగా 984 ఇలా నమస్తే అండి, నా పేరు డాక్టర్ తిరుపతి. నేను గత 13 సంవత్సరాల నుంచి ప్రాథమిక పశు వైద్య కేంద్రము కాసిపేటలో పనిచేస్తున్నానండి. అయితే మా పశు వైద్య కేంద్రం యొక్క భవనము చాలా శిథిలావస్థకు చేరుకున్నదండి. మొత్తం వర్షాకాలం వచ్చిందంటే మొత్తం లోపల నీళ్ళన్నీ అడుస్తూ ఉంటాయండి, నీళ్ళన్నీ లీక్ అవుతూ ఉంటాయి. అయితే గత 6 సంవత్సరాల క్రితమే ఇది మన పెచ్చులు పడిపోవడం స్టార్ట్ అయిందండి. ఫస్ట్ స్టోర్ రూమ్లో పడిపోవడం జరిగింది. అప్పటి నుంచి స్టోర్ రూమ్లోకి మేము ఎవరం వెళ్ళట్లేదు. ఒకవేళ అత్యవసరమై వెళ్ళాల్సి ఉంటే కంపల్సరీ హెల్మెట్ ధరించే వెళ్తామండి. ఎందుకంటే ఆ పెచ్చులు ఊడి ఎప్పుడు పడితే తెలియదు. ఇది ప్రాణానికి ప్రమాదం కాబట్టి నేను మా సిబ్బందికి కూడా అదే జాగ్రత్తలు చెప్తా. ఈవెన్ నేను కూడా లోపలికి వెళ్ళినా మేము హెల్మెట్ ధరించే వెళ్తామండి. అయితే నిన్న కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి. మా అటెండరు నా రూమ్లోకి వెళ్ళి కిటికీ డోర్స్ తెరిచి ఇట్లా బయటికి వచ్చారండి. బయటికి రావడంతో పెద్ద సౌండ్ వచ్చింది. పోయి లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తం నా టేబుల్ మీద పై కప్ అంతా కూలి పడిపోయిందండి, నా చైర్ మీద, నా టేబుల్ మీద. ఇట్లాంటి ప్రమాదకర స్థితిలో నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము హెల్మెట్ ధరించి విధులు నిర్వర్తించవలసి వస్తుందండి లోపల.